ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫుట్బాల్ స్టార్ అయిన క్రిస్టియానో రొనాల్డో దగ్గరికి ఒకసారి కొంతమంది వెళ్ళి అతని యొక్క షూస్ కావాలి అని అడిగారు. ఎందుకు అని క్రిస్టియానో రొనాల్డో అడిగితే, మీ షూస్ని ఆక్షన్లో పెట్టినట్టయితే వాటి ద్వారా కొంత డబ్బులు వస్తాయి కదా, ఒక 10 నెలల అబ్బాయి ఒక బ్రెయిన్ డిసార్డర్తో బాధపడుతున్నాడు, సో ఆ అబ్బాయికి ఎలాగైనా ట్రీట్మెంట్ ఇప్పించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ షూస్ని అడుగుతున్నాము, దయచేసి ఇవ్వండి అని అన్నారు. కానీ రొనాల్డో ఒక పని చేశాడు. అదేంటంటే ఏకంగా $83,000 ఆ సర్జరీకి ఎంతైతే అమౌంట్ అవసరం అవుతుందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఇచ్చేసి ఆ అబ్బాయి ప్రాణాలని డైరెక్ట్గా కాపాడాడు. అండ్ అక్కడతో ఆకుండా ఆ షూస్ని కూడా ఆ అబ్బాయికి ఇచ్చేయడం జరిగింది. పెరిగి పెద్ద అయిన తర్వాత వీటిని క్రిస్టియానో రొనాల్డో ఆ అబ్బాయికి ఇచ్చాడని చెప్పమన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. హనీ బ్యాడ్జర్స్ అనేవి చాలా భయంకరమైన జీవులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి ఏం చేస్తాయంటే పార్క్యుపైన్స్ని తింటూ ఉంటాయి, ఎంతో విషపూరితమైన పాముల్ని తినేస్తూ ఉంటాయి, ఆ తర్వాత కొన్నిసార్లు తేనె దొట్ల మీద తేనె కోసం దాడి చేస్తూ ఉంటాయి. అలాగే చీతాల యొక్క పిల్లల్ని అప్పుడప్పుడు కిడ్నాప్ చేస్తూ ఉంటాయి. అప్పుడు చీతాలు వాటి దగ్గరకు వచ్చి కొంత ఫుడ్ను పడేసి తమ పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటాయి. లయన్స్ నుంచి ఎన్నోసార్లు ఫుడ్ను కూడా దొంగతనం చేస్తూ ఉంటాయి. సో ఈ హనీ బ్యాడ్జర్స్ అనేవి చాలా డేంజరస్ జంతువులని చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3. 1982లో ఒకసారి బకింగ్హామ్ ప్యాలెస్ ఉంది కదా, దాంట్లోకి ఒక వ్యక్తి 2 సార్లు దొంగతనంగా ఎంటర్ అవ్వడం జరిగింది. మొదటిసారి అతను బకింగ్హామ్ ప్యాలెస్లోకి వెళ్ళాడు అండ్ ఆ తర్వాత లోపలికి వచ్చేపు తిరిగాడు, లోపల కనిపించిన ఫుడ్ని తిన్నాడు, ఆ తర్వాత బోరు కొట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. రెండవసారి అతను ఎలిజబెత్ రూమ్లోకి వెళ్ళి ఆమెతో 10 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత గార్డ్స్ వచ్చి మా నుండి బయటికి తోసేశారు. అతని పేరు మైకేల్ ఫ్యాగన్. అసలు బ్రిటన్ దేశపు మహారాణి ఉంటున్న ప్యాలెస్లోకి 2 సార్లు దొంగతనంగా వెళ్ళి అక్కడ ఫుడ్ తిని ఆమెతో 10 నిమిషాలు మాట్లాడడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది, రాయల్ గార్డ్స్ ఎవరిని కూడా లోపలికి ఎలవ్ చేయరు, బట్ అయినా కూడా మనోడు వెళ్ళగలుగుతున్నాడంటే చాలా గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 4. పోలాండ్లో ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదేంటంటే ఒక ఆవు ఒక స్లాటర్ హౌస్ నుంచి ఎస్కేప్ అయింది, అంటే గోవధశాల అంటారు కదా మన సైడ్. సో అలాంటి దాని నుంచి తప్పించుకుంది. అది కూడా ఎలా అంటే ఒక మెటల్ ఫెన్స్ని గట్టిగా తోసేసి దాన్ని పూర్తిగా నాశనం చేసేసి అడ్డొచ్చిన ఒక ఫామ్ వర్కర్ యొక్క చేతిని విరగ్గొట్టేసి మరి అది అక్కడ నుంచి పారిపోయింది. అండ్ ఆ స్లాటర్ హౌస్ని దాటి కొంచెం ముందుకు వెళితే ఒక చిన్న లేక్ లాంటిది వస్తుందన్నమాట. ఆ లేక్లో ఈదుకుంటూ వెళ్ళిపోయి లేక్ మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్లోనే అక్కడే ఉన్న గడ్డి తింటూ బ్రతికింది జీవితం మొత్తం కూడా. అండ్ ఎంతమంది దాన్ని తిరిగి బయటికి తీసుకురావడానికి ట్రై చేసినా కూడా వాళ్ళందరి మీద దాడి చేయడానికి ట్రై చేసింది తప్ప అదైతే అక్కడ నుంచి రాలేదు. సో గ్రేట్ కవ్, అసలు ఒంటరిగా బతకడానికి ఇష్టపడింది అండ్ తన ప్రాణాలకి తనే సెక్యూరిటీ, ఇంకెవడు కూడా రాడు అని అర్థం చేసుకొని అలా చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు విషయం తెలుసా, మన భూమి మీద మనకే తెలియకుండా ఏవో ఒక 6 ప్రాంతాలలో 6 అణుబాంబులు దాగి ఉన్నాయి. ఎస్, నిజం. 1950 నాటికి అమెరికన్ గవర్నమెంట్ కొన్ని డాక్యుమెంట్స్ని రిలీజ్ చేసింది. అందులో అమెరికన్ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే సుమారుగా 32 సంఘటనలలో 32 వేరువేరు అణుబాంబులు భూమి మీద పడిపోయి పేలడమో పేలకపోవడమో ఏదో ఒకటి జరిగింది. బట్ అవన్నీ కూడా యాక్సిడెంటల్గా జరిగినవి, అంటే కావాలని ఎవరూ చేయలేదు. యాక్సిడెంటల్గా లాంచ్ అయిపోయాయి, ఫైర్ అయిపోయాయి, కొన్నిసార్లు డిటోనేట్ అయిపోయాయి, లేదంటే ఎవరో ఒకరు దొంగతనం చేయడం జరిగింది, లేదంటే ఆ వెపనే కనిపించకుండా పోవడం జరిగింది. సో ఇలాగా 32 అయితే అప్పటికి ఉన్నాయని చెప్పారు. బట్ కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని చోట్ల కొన్ని అణుబాంబులు దొరకడం, కొన్ని ఏమో పేలిపోయాయని తెలుసుకోవడం, ఇలా తెలుసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా 6 అణుబాంబులు అసలు ఏమైపోయాయో ఎవరికి కూడా తెలియదు. వాటిని ఇప్పటికీ కూడా రికవర్ చేయలేదు. మరి అవి ఎక్కడున్నాయో కొంపతీసి మన కిందేం లేవు కదా, కిక్కు సినిమాలో లాగా బాంబులాగా అదే అన్నట్టు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఆస్ట్రేలియాలో కొన్నాళ్ల క్రితం అంటే 2020 మొదట్లో విపరీతంగా ఫారెస్ట్ ఫైర్స్ అయితే వచ్చాయి. అంటే ఎన్నో అడవులు మంటల్లో కాలిపోవడం జరిగింది. ఆ టైంలో కోలాస్ అనేవి ఎంతో పెద్ద సంఖ్యలో చనిపోవడం జరిగింది. ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి అవి. అయితే ఆస్ట్రేలియాలోని ఈ కోలాస్ అప్పుడే ఆల్మోస్ట్ అంతరించిపోయే స్టేజ్కి అయితే వెళ్ళిపోయాయి కదా. కానీ ఇప్పుడు కోలాస్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఎదురైంది. అదేంటంటే క్లామిడియా అనే ఒక వ్యాధి వస్తుంది వాటికి. వీటి కారణంగా 50% కోలాస్ అనేవి చనిపోయే సిచ్యువేషన్స్లో ఉన్నాయి. ఈ క్లామిడియా అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది కోలాస్ వీటిని సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ 100% రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే వాటికి బ్లైండ్నెస్ వస్తుంది, బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఇన్ఫెర్టిలిటీ వస్తుంది, అండ్ ఫైనల్గా డెత్ వస్తుంది. సో కోలాస్ అనేవి ఇలా కూడా అంతరించిపోయే సిచ్యువేషన్కి అయితే చేరుకున్నాయి. వీటిని కాపాడడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కానీ బట్ కుదరట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే ప్రతి 5గురిలో ఒకరు ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్ని ఆ వాష్రూమ్లో పడేస్తారంట. అండ్ మళ్ళీ దాన్ని బయటికి తీసుకొని వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సర్వే ఏమని చెప్తుందంటే 59% మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ బాత్రూంలోకి ఫోన్ పట్టుకొని వెళ్తారంట. అంటే
వేరు వేరు పర్పసెస్. కొంతమంది న్యూస్ చూడటానికో, కొంతమంది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడటానికో, లేదంటే కొంతమంది ఇంకా మరింతే ఏమో దేనికోసం తీసుకెళ్తారు, ఇంకా వాళ్ళకే తెలియాలి, నాకేం తెలియదు. సో మొత్తానికి అలా తీసుకెళ్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీలో ఎవరైనా సరే రాత్రిపూట చాలా లేటుగా పడుకొని తెల్లవారుజామున లేటుగా లేస్తూ ఉంటారా? అయితే మీకోసం ఈ ఫ్యాక్ట్. సుమారుగా 20,000 మంది టీనేజర్స్ మీద, అలాగే కొంచెం వయసులో పెద్దవాళ్ళ మీద, అంటే మధ్య వయసు వాళ్ళ మీద, సుమారుగా 35 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద చేసిన పరిశోధనలో తెలిసింది ఏంటంటే నైట్ ఓవల్స్, అంటే ఎవరైతే రాత్రిపూట లేటుగా పడుకొని తెల్లవారుజామున లేటుగా లేస్తారో వాళ్ళు చాలా క్రియేటివ్ పీపుల్ అంట. అండ్ అంతేకాకుండా వాళ్ళ యొక్క లైఫ్ డెసిషన్స్ని తీసుకోవడంలో చాలా బెటర్గా అండ్ చాలా ఇంటెలిజెంట్గా కూడా ఆలోచిస్తారంట. సో మీరు ఎవరైనా ఉన్నారా ఇలాగ రాత్రిపూట లేటుగా పడుకునే వాళ్ళు? యు ఆర్ టూ ఇంటెలిజెంట్ పీపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 9. రెయిన్బో లోరికిడ్ బర్డ్స్ అని కొన్ని ఉంటాయి, మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇలాంటి పక్షులు అనమాట. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే పువ్వుల్లో తేనె ఉంటుంది కదా, పువ్వుల తేనె, ఆ తేనెని కనుక ఇవి తాగినట్టయితే వీటికి మందు తాగిన ఫీలింగ్ అనేది వచ్చేసి తాగుబోతులాగా ఊగిపోవడం, తాగుబోతులా ప్రవర్తించడం చేస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. యాక్చువల్గా చలికాలం అంటే మనం అందరం ఏం చేస్తాం? ఐస్ క్రీములకి, చల్లటి వాటికి దూరంగా ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ బయట వెదరే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా చల్లటి వస్తువులు ఎందుకులే మనకని చెప్పి మనం కూలింగ్ ఐటమ్స్కి దూరంగా ఉంటాం. కానీ రష్యన్స్ అలా కాదు. చలికాలం వచ్చిందంటేనే వాళ్ళు ఐస్ క్రీమ్ని ఎక్కువగా తింటూ ఉంటారు. ఎందుకంటే అలా ఐస్ క్రీమ్ని తింటేనే మనం వింటర్లో వెచ్చగా ఉంటామని అయితే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ఐస్ క్రీమ్నే కాదు, వాడకాన్ని కూడా ఎక్కువగానే వాడుతూ ఉంటారు. బట్ స్టిల్ ఐస్ క్రీమ్ని తింటే ఒంటికి వెచ్చదనం వస్తుంది. సో వింటర్లో మనం వెచ్చగా ఉంటామని ఫీల్ అవ్వడం అయితే కొంచెం క్రేజీగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. 1979లో ఆమ్ని మ్యాగజైన్ అని ఒక మ్యాగజైన్ వాళ్ళు రిచర్డ్ ఫెన్మ్యాన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ ఆర్టికల్కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ద స్మార్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని పెట్టడం జరిగింది. బట్ నిజానికి అతను ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైన వాడైతే కాదు. ఎందుకంటే ఐక్యూ పరంగా చూసుకుంటే అతనికంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ మ్యాగజైన్ వాళ్ళు ఏమని చెప్పారంటే, ఓకే మేము రాంగ్ ప్రింట్ అయితే చేయడం జరిగింది, బట్ ఇప్పుడు దాన్ని మేము మార్చలేము. సో అందుకని ఈ మొత్తం ఇంటర్వ్యూని ఒక బుక్ రూపంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ బుక్కి అయితే వేరే పేరు పెడుతున్నామని చెప్పారు. ఆ బుక్ని 1999లో రిలీజ్ చేసి ద ప్లెజర్ ఆఫ్ ఫైండింగ్ థింగ్స్ అవుట్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అయితే రిచర్డ్ ఫెన్మ్యాన్ యొక్క మదర్ అయిన లూసిల్ తన కొడుకుని స్మార్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఒక మ్యాగజైన్ వాళ్ళు పిలిచారు అని చెప్పితే ఆవిడ రియాక్షన్ ఏంటో తెలుసా? ఏంటి మారిచియా, ప్రపంచంలోకెల్లా తెలివైనవాడా, భగవంతుడా మమ్మల్ని కాపాడు అని చెప్పి లెజెండ్ సినిమాలో ముసలావిడలాగా ఏడ్చిందంట ఆవిడ. అండ్ ఆఫ్ కోర్స్ తర్వాత అదే ఇంటర్వ్యూని BBC వాళ్ళు అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ద ప్లెజర్ ఆఫ్ ఫైండింగ్ థింగ్స్ అవుట్ అన్న పేరుతో టెలికాస్ట్ చేయడం జరిగింది. సో అందుకనే బుక్ కూడా అదే పేరు పెట్టేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. అమెరికాలో 9/11 ఇన్సిడెంట్ అనేది జరిగింది, మనకందరికీ కూడా తెలిసిందే దాని గురించి. అయితే ఆ టైంలో గ్రౌండ్ జీరో, అంటే ఏ ప్రాంతంలో అయితే దాడి జరిగిందో ఆ ప్రాంతంలో కిందన ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు ఒక పియర్ ట్రీ. ఆ పియర్ ట్రీకి ఇప్పుడు అందరూ పెట్టిన పేరేంటో తెలుసా? సర్వైవర్ ట్రీ. ఎందుకంటే ఆ రోజు దాడి జరిగినప్పుడు అది చాలా వరకు డ్యామేజ్ అయింది, దాని యొక్క రూట్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి, చెట్టు కూడా చాలా వరకు కాలిపోయింది, బ్రాంచెస్ కూడా చాలా వరకు విరిగిపోయాయి. సో అందుకని దాన్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇంకొక ప్రాంతంలో పెట్టారు. అంటే NYC డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క పార్క్స్ అండ్ రిక్రియేషన్ సెంటర్ దగ్గర పెట్టడం జరిగింది. బట్ కొన్నాళ్ళ తర్వాత అది రికవర్ అయిపోయింది, పూర్తిగా నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేయడం జరిగింది. సో అప్పుడు ఆ ట్రీని మళ్ళీ 2010లో సేమ్ అక్కడ ఉన్న మెమోరియల్ ప్లాజాకి అయితే తీసుకొచ్చారు. అండ్ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టారు దాన్ని. అండ్ ఇప్పటికీ కూడా అది ఆ ప్రాంతంలోనే ఉంది. సో అందుకనే దీన్ని సర్వైవర్ ట్రీ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఫిన్లాండ్లోని సోంకాజార్వి అనే ఒక ప్రాంతంలో 1992 నుంచి కూడా ప్రతి ఏడాది ఒక ఛాంపియన్షిప్ అయితే నడుస్తూ ఉంటుంది. అదేంటంటే మేల్ కాంపిటీటర్స్ తమ యొక్క ఫీమేల్ టీమ్మేట్ని భుజాల మీద ఎత్తుకొని మోసుకుంటూ మొత్తం రేస్ అంతా కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫాస్ట్గా ఆ రేస్ని అయితే పూర్తి చేస్తారో వాళ్ళు విజేతలు అనమాట. అండ్ క్యారీయింగ్ మెథడ్స్ అనేవి వేరు వేరు రకాలుగా ఉంటాయి. అంటే క్లాసిక్ పిగ్గీ బ్యాగ్, లేదంటే ఫైర్ మ్యాన్స్ క్యారీ అంటే భుజం మీద ఎత్తుకోవడం, లేదంటే ఎస్టోనియన్ స్టైల్ అంటే భార్య తలకిందులుగా ఇతని మీద వేలాడుతూ ఉంటుంది. సో కాళ్ళు ఏమో మెడ దగ్గర ఉంటాయి, తల ఏమో కిందకు ఉంటుందన్నమాట. అలాగైనా సరే తీసుకొని పెడుతూ ఉంటారు. కండిషన్స్ అక్కడ మారుస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కండిషన్ పెడుతూ ఉంటారు, దానికి తగ్గట్టుగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. మనలో చాలా మందికి ఏదైనా బాగా స్పైసీ ఫుడ్ ఐటమ్ తిన్నప్పుడు, అంటే మిరపకాయలు లాంటివి ఏమైనా ఎక్కువగా తినేసినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మనకి మంటలాగా బాగా ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు అంటే చాలా మండిపోతున్నట్టు బయటకు వస్తూ ఉంటుంది కదా. సో దీనికి రీజన్ ఏంటంటే స్పైసీ ఫుడ్స్లోని స్పైసీ అనేది న్యూట్రియంట్స్ కాదు. సో దానివల్ల బాడీ అనేది వాటిని అబ్జర్వ్ చేసుకోదు.
అండ్ మన యొక్క రెక్టంలోని సెల్స్ అనేవి ఏ విధంగా లైనప్ అయి ఉంటాయంటే మన మౌత్లో ఎలాగైతే లైనప్ అయి ఉంటాయో సేమ్ అలాగే అనమాట. సో దానివలన స్పైసీ ఫుడ్స్ అనేది కేవలం నోటిని మాత్రమే కాదు, అంటే లోపలికి వచ్చే మార్గాన్నే కాదు బయటకు వెళ్ళే మార్గాన్ని కూడా బర్న్ చేస్తూ ఉంటాయి. సో ఈ విషయాన్ని ఎంతోమంది ప్రొఫెసర్స్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దాని వలన మనం స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు నెక్స్ట్ డేకి మనకి స్పైసీ పూప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీని తెలుగులో చెప్పలేను నేను. ఫ్యాక్ట్ నెంబర్ 15. స్పానిష్ చట్టాల ప్రకారం ట్రైన్ డ్రైవర్స్ ఎవరైనా సరే 6 గంటల పాటు కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డ్యూటీని ఆపేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేసినట్టయితే యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి అక్కడ ఆ రూల్ని అయితే పెట్టడం జరిగింది. అయితే 2016లో ఒక స్పానిష్ కండక్టర్ సుమారుగా 7 గంటల పాటు కంటిన్యూస్గా పనిచేయడం జరిగింది. సో ఆ టైంలో అతను తన అఫీషియల్స్కి ఒక విషయాన్ని అయితే ఇంటిమేట్ చేయడం జరిగింది. ఏమనంటే నా యొక్క షిఫ్ట్ టైం అనేది ముగిసిపోయింది. సో నేను ఇప్పుడు ఓసోర్లో విలేజ్ దగ్గరికి కొద్దిసేపట్లో వస్తున్నాను. సో దయచేసి నా యొక్క కొలీగ్ని అక్కడికి పంపండి. సో నేను అతనికి ఈ ట్రైన్ డ్యూటీని అప్పగిస్తాను అండ్ ఆ తర్వాత నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు. బట్ ఆ కంపెనీ వాళ్ళు అక్కడికి కొలీగ్ని అయితే పంపలేకపోయారు. సో అతను ఏంటంటే తన యొక్క డ్యూటీ టైమింగ్ అయిపోయిందని చెప్పేసి ఆ ట్రైన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సింపుల్గా అతను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ టైంకి ట్రైన్లో 109 మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. బట్ అతను మాత్రం నాకు అనవసరం అని చెప్పి అక్కడ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ ఆ తర్వాత కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒక ట్రైన్ డ్రైవర్ని అక్కడికి అర్జెంటుగా పంపి అండ్ అందరికీ అపాలజీస్ చెప్పి తర్వాత వాళ్ళందరికీ కూడా ఇన్కన్వీనియన్స్ కలగజేసినందుకు గాను వాళ్ళందరికీ కూడా ఫుల్ రిఫండ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగా సర్వైవ్ అయ్యారు. బట్ నిజంగా ఇలాగా చేస్తున్న పనిని డ్యూటీ టైమింగ్స్ అయిపోయని చెప్పి మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోవాలంటే చాలా గట్స్ ఉండాలి. ఓకే గైస్, చూసారు కదా ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.